మార్చి 28 లేక 29? ప్రతి సంవత్సరం ఉగాది తేదీపై పంచాంగ పండితుల మధ్య భేదాభిప్రాయాలు సామాన్యుల్లో గందరగోళానికి దారితీస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పాత పంచాంగం ప్రకారం మార్చి 29న ఉగాదిగా ప్రకటించి సెలవు కూడా ఇచ్చేసింది. అయితే మార్చి 28 ఉగాది వస్తుందని దృగ్గణిత పంచాంగ పండితులు వాదిస్తున్నారు. ఇంతకీ ఉగాది ఎప్పుడు? తెలుగు సంవత్సరాది ఉగాది తేదీలు గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారుతున్నాయి. దీనికి కారణం పాత పంచాంగం, దృగ్గణిత పంచాంగం మధ్య తేడాని. తెలంగాణ ప్రభుత్వం పూర్వగణిత పంచాంగం ప్రకారం మార్చి 29న ఉగాదిగా ప్రకటించింది. ఆ రోజున ప్రభుత్వ సెలవుగా కూడా ప్రకటించింది. దీన్ని దృగ్గణిత పంచాంగకర్తల సంఘం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం కేసీఆర్కి దృగ్గణితంపై అపార నమ్మకం ఉందని, గతంలో దృగ్గణిత పంచాంగాన్నే అంతా పాటించాలని స్వయంగా ఆయనే అన్నారని శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి చెప్పారు. ఏ పంచాంగాన్ని కూడా నమ్మకూడదు. కొడగండ్ల సిద్ధాంతి గారు రాసిందే ఖచ్చితమైన పంచాంగం. మా గురువులు, మా పండితులు, మా సిద్ధాంతులని కొడగండ్ల సిద్ధాంతి గారిని గురించి చాలా గొప్పగా చెప్పారు మాన్యశ్రీ కేసీఆర్ గారు. కనుక ఈరోజు కొడగండ్ల సిద్ధాంతి గారు అంటే వారి పేరు బాలకుర్తి నృసింహారామ సిద్ధాంతి గారు కూడా దృగ్గణితం ప్రకారంగా మార్చి 28 ఉగాది. కనుక ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ కేసీఆర్ గారికి మేము వినయపూర్వకంగా తెలియజేసిన కనుక ఇక కంచిపీఠం నుంచి మార్చి 28నే ఉగాదిగా గుర్తించిందని ఆ పీఠం ఆస్థాన పంచాంగకర్త లక్కావర్జుల సుబ్రహ్మణ్య స్వామి సిద్ధాంతి చెప్పారు. మంగళవారమే ఉగాది జరుపుకోవాలని, మరుసటి రోజుకి పాణ్యమే లేదని స్పష్టం చేయటం జరిగిందన్నారు. యాదాద్రి దేవస్థానం దగ్గరలో రాబోయే హేమలంబనామ సంవత్సర ఉగాది 28, 29 అని దాంట్లో క్లారిటీ ఇవ్వడం కోసం మా దృగ్గణిత పంచాంగకర్తల సమాఖ్య తరఫున మేమందరం కూడా గత 8 మాసాల నుంచి కూడా ఒక 6 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినటువంటి సదస్సులన్నిటిలో యొక్క సారాంశాలని, వాటి యొక్క సర్టిఫికెట్లతో సహా అక్కడ నిర్ణయం చేసినటువంటి నిర్ణయాలను కంచి స్వామివారి శ్రీముఖంతో సహా అన్నిటిని కూడా ప్రెస్ వారికి అందరికీ కూడా అందజేయడం జరిగింది. వాటన్నిటిలో కూడా మార్చి 28వ తారీఖే ఉగాది అని, మంగళవారం రోజునే ఉగాది జరుపుకోవలేను, మరునాటికి ఏమాత్రము పాడ్యమి లేదు అనేటువంటి విషయాన్ని సుస్పష్టం చేయడం జరిగింది. ఉగాది ఎప్పుడన్న సందిగ్ధతపై యాదాద్రిలో దృగ్గణిత పంచాంగకర్తల సమాఖ్య సభ్యుల సమావేశంలో ఉగాదిని మార్చి 28నే ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.